బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరాలు తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అధికారంలో ఉన్న వైసీపీ, బీజూ జనతాదళ్ భవితవ్యం కొద్దిసేపట్లో తేలిపోనుంది. ఉదయం 8 గంటల నుంచే ఓట్లు లెక్కింపు చేపడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసులను మోహరించారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు, మే 13న 4వ విడతల్లో భాగంగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలుండగా గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవం అయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకే పోలింగ్ జరిగింది. వీటిలో పాటు వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్దిసేపట్లో వెలువడనున్నాయి. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మళ్లీ కేంద్రంలో అధికారం దక్కుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గతంలో పెద్దగా ప్రభావం చూపని రాష్ట్రాల్లోనూ గెలుపు రికార్డు రాస్తాయని బీజేపీ ధీమాతో ఉంది. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమం చేస్తారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు హోరాహోరీగా తలపడడంతో ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 88 స్థానాలు గెలుచుకున్న పార్టీ లేదా కూటమి అధికారం చేపడతాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 కౌంటింగ్ కేంద్రాల్లో 401 కౌంటింగ్ హాల్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టి ఆ తరువాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ ఫలితాలను వెల్లడిస్తారు.
అన్నిటికంటే ముందు కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 13 రౌండ్లు పడుతుంది. 5 గంటల్లో తుది ఫలితాలు వచ్చేస్తాయి. అటు జాతీయ సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉండగా లోకల్ సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు కూడా ఏపీ ఫలితాలపైనే ఎక్కువగా ఉంది. ఎవరికి వారే గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో జగన్ సీఎంగా కంటిన్యూ అవుతారా లేక చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారా అనే ప్రశ్నలకు సమాధానం మరికొద్దిసేపట్లో రానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి శ్రీనివాస్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. శశిరేఖ, మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కించి తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వీళ్ళలో చూసుకున్నట్లయితే కనుక కొన్ని 13 రౌండ్లకు ఫలితాలు వస్తుంటే మరికొన్ని 19 రౌండ్ల నుంచి 25 రౌండ్ల వరకు ఫలితాలు రావడానికి అవకాశం ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ చాలా పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు కౌంటింగ్ కూడా అదేవిధంగా ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇప్పటికే ఆయా కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా చేరుకోవడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ఏజెంట్లు అక్కడికి చేరుకొని ఆ తర్వాత ఎవరికి కేటాయించిన వాటిలో వాళ్ళు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే అభ్యర్థికి కౌంటింగ్ ఏజెంట్లు విడివిడిగాను, ఎంపీ అభ్యర్థికి కౌంటింగ్ ఏజెంట్లు విడివిడిగాను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలానే టేబుల్స్, వీటికి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ను సిద్ధం చేస్తారు. ఆ 14 టేబుల్స్ మీదనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని నియోజకవర్గాలలో పోస్టల్ బ్యాలెట్లు 1వ రౌండ్లోను, 2వ రౌండ్లోను, 3వ రౌండ్లోను అంటే ప్రతి చోట కూడా మొదటి రౌండ్లోనే లెక్కిస్తారని కాకుండా వాళ్ళకి అందుబాటులో ఉన్న వాటిని కూడా చేర్చే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 151 స్థానాలు గెలిచి అధికారం చేజిక్కుంది. తర్వాత ఇప్పుడు కూటమి అంటే ఈ రెండు ఇప్పుడు కూటమిగా ఏర్పడిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి కూడా ఎన్నికలు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రమంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కూటమికి అధికారం వస్తుందా లేదు మరలా వైసీపీ అధికారం చేజిక్కుంటుందా అంటే ఎవరి ధీమాలు వాళ్ళకి, ఎవరి అంచనాలు వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే కనుక దేశస్థాయి ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక కూటమికి మెజార్టీ స్థానాలు వస్తాయని ప్రకటించగా లోకల్ అయితే రాష్ట్ర స్థాయి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయంటూ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు బేసే కాకుండా ప్రతి కౌంటింగ్ వద్ద కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాజకీయ పార్టీ నేతలందరూ కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ హాళ్ల వద్ద ఎటువంటి ఓట్లు, ఏవీఎంలో ఎన్ని ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి, ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి, నోటాకి ఎన్ని పడ్డాయి అనేవి ప్రతిదీ కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రకటించేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైతేనే ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక పోస్టల్ బ్యాలెట్లో కూడా ఉన్నటువంటి తేడాలను కూడా గమనించి ఏ ఒక్క ఓటు కూడా మిస్ కానికుండా ఉండే విధంగా కూడా సిద్ధం కావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు క్షణక్షణం ఒక ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 8 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఏ పార్టీ వైపు, కౌంటింగ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది, ఏ పార్టీ అధికారాన్ని చేజిస్తుంది, ఏ పార్టీకి ఓటమి చెందుతుంది అనే విధంగా కూడా ప్రతి ఒక్కరూ అంచనాలు వేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే ఈ రోజు ఫలితాలపై కూడా కోట్ల స్థాయిలో బెట్టింగ్ జరిగినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది.
ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎన్నికల కమిషన్ చాలా క్లియర్గాను చాలా క్లారిటీగాను ప్రకటించడం జరిగింది. కౌంటింగ్ ప్రాంతం వద్ద 3 అంచెల భద్రత ఉంది, ఎటువంటి వ్యక్తులకు ఎలవ్ లేదు, కేవలం ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి పొందిన వారికి మాత్రమే ఎలా ఉందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే కౌంటింగ్కి వచ్చే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పాస్తో పాటు అలానే వారి ఐడెంటిఫికేషన్, వారికి సంబంధించిన నోట్బుక్, పెన్ను మాత్రమే తీసుకొని రావాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు, హెడ్ఫోన్, సెల్ ఫోన్లకు వాళ్ళకి పర్మిషన్ లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే ఎన్నికల సమయంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా నిషేధాజ్ఞలు విధించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 144 సెక్షన్ అమల్లో ఉండే విధంగా, అలానే క్రాకర్స్ ర్యాలీలు నిర్మించొద్దని, క్రాకర్స్ ఎక్కడా పిలిచినా కానీ కేసులు నమోదు చేస్తామని, అలానే రాజకీయ పార్టీలు వారికి సంబంధించి విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినా కానీ కేసులు నమోదు చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. పూర్తి స్థాయి కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. ఎక్కడికెక్కడికి పారామిలిటరీ బలగాలు అందుబాటులో దిగి రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది క్షణాలలో, మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నేతల భవిష్యత్తు గంటకు తెలిసే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్యే అభ్యర్థులకు విడిగా కౌంటింగు, ఎంపీ అభ్యర్థులకు విడిగా కౌంటింగ్ ఏర్పాటు చేసే నేపథ్యంలో ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనే విషయాలపై కూడా పార్టీ నేతలు క్లియర్గా అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదట విజయం 13 రౌండ్లకే పూర్తయ్యే నియోజకవర్గాలు ఉన్నాయి. అలానే చివరి వరకు ఉంటే కనుక 26 రౌండ్లు ఓటింగ్ కౌంటింగ్ కొనసాగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితికి కూడా వాటికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మొదట పోస్టల్ బ్యాలెట్ నుంచి ప్రారంభించి ఈవీఎంల కౌంటింగ్ మొదలుపెట్టిన తర్వాత నుంచి రౌండ్ మినిట్ ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందునున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అధికారంలో ఉన్న వైసీపీ జీజు జనతాదళ్ భవితవ్యం కొద్దిసేపట్లో తేలిపోనుంది. ఉదయం 8 గంటల నుంచే ఓట్లు లెక్కింపు చేపడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేస్తారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి అనంతపురం నుంచి రవిచంద్ర మనకి లైవ్లో ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శశిరేఖ, కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైపోయాయి. ఇప్పటికే ఏజెంట్లందరినీ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. మనం అనంతపురం జేఎన్టీ వద్ద ఏదైతే 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఇక్కడ కౌంటింగ్ ఉంది. మరో 6 నియోజకవర్గాలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి సమీపంలో గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు. మరి అనంతపురం జిల్లాకు సంబంధించిన 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఏదైతే కౌంటింగ్ ఉందో ఈ కౌంటింగ్ సంబంధించి ఇప్పుడే ప్రక్రియకు అనుగుణంగా ఏజెంట్లు అందరూ కూడా వస్తున్న పరిస్థితి. ఏజెంట్లు అధికారులు అందరూ చేరుకుంటున్నారు. ఇక్కడ జేఎన్టీ ప్రారంభంలోనే మనం ఉన్నాం. ఇక్కడ పోలీసులు పూర్తిగా ఎవరికైతే ఐడి కార్డు ఉందో వారిని మాత్రమే పూర్తిగా తనిఖీ చేసి లోపలికి వదులుతున్న పరిస్థితి. పార్కింగ్ కూడా సపరేట్ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో అంటే మరో గంటలో ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నగరం అంతా సీసీ కెమెరాల నిఘా నీడలో ఉంది. రెండోది ఏదైతే ఈ జేఎన్టీ పరిధి అంతా కూడా పూర్తిగా రెడ్ జోన్గా ప్రకటించారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఈ ప్రాంతాల్లో ఏ ఒక్కరు కూడా ఐడి కార్డు లేకోకుండా ఎవరు కూడా ఇక్కడ సంచరించడానికి అవకాశం కూడా లేదు. మరోవైపు అప్పటికే అందరికీ ఏజెంట్లకి అందరికీ కూడా తగు సూచనలు ఇచ్చారు. అధికారులు కూడా సూచనలు ఇచ్చారు. పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఆ 8 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 14 టేబుల్ నుంచి 18 టేబుల్ వరకు ఏర్పాటు చేశారు. మరోవైపు పూర్తిగా 22 రౌండ్లలో అంటే 15 రౌండ్ల నుంచి 22 రౌండ్లలో పూర్తిగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి 8 గంటలకు ప్రారంభం అయితే ఒక అరగంట నుంచి 9 గంటల్లోగా తొలి విడత ఏదైతే మొదటి రౌండ్ ఫలితాలు మనకు అందే అవకాశం ఉంది. రెండోది రౌండ్కి కూడా ఫలితాలను వేగంగా అందించేందుకు కూడా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మీడియా హౌస్ను కూడా ఏర్పాటు చేసి జిల్లా అధికార యంత్రాంగం ఏ నియోజకవర్గానికి సంబంధించిన మొదటి రౌండ్ పూర్తి ఫలితాలను సకాలంలో రౌండ్కి కూడా అందించేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏజెంట్లంతా కూడా లోపలికి చేసుకున్నారు. మరో గంటలో ఖచ్చితంగా 8 గంటలకి పూర్తి స్థాయిలో ఒకవైపు పోస్టల్ బ్యాలెట్లు, మరోవైపు ఈవీఎంల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఇక్కడ ఐడి కార్డు లేకుండా లోపలికి పంపకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో అనంతపురం నుంచి ఓట్ల లెక్కింపు జేఎన్టీ కేంద్రంలో అయితే ప్రారంభమవుతోంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచందర్.